పెద్దమ్మ ఇంకా పడుకోకుండా ఏం చేస్తుందో, త్వరగా లేయాలి కదా. పెద్దమ్మ ఏం చేస్తున్నారు? రేపటికి మనకు పులిహోర పులుసు కలుపుతున్నాను రా. హాయ్ హాయ్ హాయ్, చూసారా ఎంత కష్టపడిపోయినా. ఇందులో చెల్లి వాళ్ళు వచ్చారు, రేపు షిరిడి వెళ్తున్నాం కాబట్టి ఇందాక కష్టపడి సాంబార్ చేసాము. చూసారు సాంబార్ సూపర్ గా వచ్చింది. ఇది మిగిలింది అనమాట అన్నం, ఇంకా మా చెల్లి తినాలి. ఇంకా రేపు పులిహోర పులుసు కలిపి పెట్టేస్తే రేపు పోపు పెట్టి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పులిహోర పోపు పెట్టి కలపాలి, పొటాటో ఫ్రై చేయాలి, పూరి చేయాలి, ఉల్లిపాయ టమాటా కూర చేయాలి, 10 o'clock ట్రైన్ పట్టుకోవాలి. షిరిడి వెళ్తున్నాం అనమాట. మా ప్రిపరేషన్ మార్నింగ్ కలుద్దాం. పెద్దమ్మ చూసావా? గుడ్ మార్నింగ్. ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి మాది. ఇదిగో ఉల్లిపాయ టమాటా కూర పూరీల్లోకి. ఇది చూసారా, ఇది రెడీమేడ్ చపాతీలు తీసుకొచ్చి దీన్ని కట్ చేసేస్తే పూరీల్లాగా వచ్చేస్తున్నాయి. పూరీలు ఒకరోజు తగ్గినాయి అనమాట, అందుకని చపాతీల్లాగా కాల్చకుండా ఇలా చేస్తున్నాం. మా అమ్మ ప్లాన్. మీరు చేశారు ఇప్పుడు ఇలాగా? ఓ నేను చేస్తాను. అవునా? ఇంకా పులిహోర రెడీ అయింది. పులిహోరకి పోపు ఇంకా బాకీ ఉంది. ఇంకా ఏమేం చేసాం? ఆలూ ఫ్రై. అదనమాట అందరి సహకారంతో పొద్దున్న నుంచి మేము ఇలా రెడీ చేసేసుకుంటున్నాం మా లంచ్ అండ్ డిన్నర్ కోసం. హాయ్, మేము షిరిడి వెళ్తున్నాం కదా, అందుకని పులిహోర కలుపుతున్నాం అనమాట. ఆల్రెడీ పులిహోర చింతపండు పులుసుని పసుపు పచ్చిమిరకాయలు వేసేసి ఉడికిచ్చేసేసాను అనమాట. దానికి విడిగా ఇప్పుడు పోపు కలుపుతున్నాను. ఆల్రెడీ ఆ చింతపండు పులుసు అన్నానికి పట్టించేసాము. పోపు ఇప్పుడు వేస్తే ఏంటి అంటే ఈ పోపు గిజ్జలు కరకరలాడుతూ ఉంటాయి, అందుకని నేను ఎప్పుడు అలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను వాటిలో ఏమేమి వేస్తానో చూద్దాం. ఇంకా పోపు గింజలు కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకుంటే మధ్యలో తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది కదా. ఆల్రెడీ అందులో పచ్చిమిరపకాయలు వేసే ఉడికిచ్చాను. బాగా హడావిడిగా ఉన్నాం, అందుకే దాన్ని కూడా హడావిడి పెడుతున్నాం. ఎందుకంటే టైం అవుతోంది అనేసేసి. కరివేపాకు ఆల్రెడీ చింతపండు గుజ్జులో పసుపు వేసేస్తున్నాను, అయినా కొంచెం వేస్తున్నాను. అంటే నూనెలో ఫ్రై అయిన పసుపుకి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. కొంచెం ఎక్కువగా అంటే ఇంగువ అనమాట, కొంచెం ఎక్కువ వేస్తే ఆ టేస్ట్ మంచి వాసన వేయరనమాట. తర్వాత పల్లీలు వేస్తున్నాను. బాగా మధ్యలో ఎక్కువ తగులుతుంటే బాగుంటుంది కదా. తర్వాత ఎండుమిర్చి వేస్తున్నానండి. దీన్ని బాగా వచ్చేసారా, ఎలకలు కొరికేసినాయి, చీమలు కొరికేసినాయి. ఎలకలు ఉన్నాయి అనుకునేరు, అన్ని ఐటమ్స్ ఎలకలు కొరుకుతుంటాయేమో మీరు ఇంట్లో అనుకునేరు. అలా ఏమీ లేదు, మీరు భయపడద్దు, మమ్మల్ని భయపించద్దు. వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే పులిహోర పులుసు ఎప్పుడు పులిహోర చేస్తే చింతపండు పులిహోర ఇలానే చేస్తానండి. ముందు రోజు నేను గుజ్జు ఉడికిచ్చి పెట్టేసుకుంటాను. ఎప్పుడైతే మనం అన్నాలో కలుపుతామో అప్పుడు మాత్రం ఇలా పోపు ఫ్రెష్గా వేసుకుంటాను అన్నమాట. ఇదంతా గందరగోళంగా ఉందని చూస్తున్నారా, హడావిడిగా ఉన్నాం. షిరిడిగా వెళ్ళే దాంట్లో ఉన్నాను కదా. అంటే పూరి, ఉల్లిపాయ టమాటా కూర, పెరుగన్నము, ఇది అన్ని తయారు చేసాను. ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇది అయిపోతే నేను బయలుదేరాలి. ఇది కొంచెం చిన్న మంట మీద వేయాలండి, ఎందుకంటే పల్లీలు తొందరగా, అదే వేసిన పప్పు తొందరగా
మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది కదా, అందుకని అలా ఉండకుండా ఉండడం కోసం చిటపటలాడుతూ ఉంటే పులిహోర తిన్నంత ఆనందం అన్నమాట. చూసారా మా వారు పక్క నుంచి ఏంటి అని అరుస్తున్నారు. ఏం కావాలి? చికెన్ తినేసేయండి. అయిపోయింది కదా, ఇదండి ఫ్రై అయిపోయినాయి. ఇవి తెల్ల పల్లీలు కాబట్టి ఫ్రై అయినా కానీ పెద్దగా అనిపించవు అనమాట. ఎర్ర అయితే చికెన్ కనిపిస్తాయి. సో ఫ్రై అయిపోయింది. ఫ్రై అయ్యి కూడా చిల్కా పక్కకు వచ్చేసింది చూసారు. సో ఇది తీసుకెళ్ళి నేను ఇప్పుడు అన్నంలో వేసేస్తా. చూసారా ఎవరు హడావిడిలో ఎవరు ప్యాకింగ్లో వాళ్ళు ఉన్నారు. వేసేస్తా. నాన్న ఇదేంటి ఆల్రెడీ కలిపి పెట్టేస్తున్నాం కదా, దాంట్లో ఇప్పుడు ఈ యాడ్ చేసేస్తున్నాం. సాంబార్ ఉంది రాత్రి. అమ్మ ఉప్పు చూసావా? చూసారా? ఏం కావాలి? పుట్టుక్కన ఎలా అయిపోయిందో చింతపండు పులిహోర. నేనైతే ఇలా వేస్తానండి పోపు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పప్పులు మనం తినేటప్పుడు భలే టకా అంటూ ఉంటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. మామూలుగా గుజ్జులో వేసి ఉడికిచ్చాము అంటే మెత్తగా అయిపోతాయి కదా. నాకు అలా కదా ఇలా ఇష్టం. మీకు ఇష్టమైతే ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటాను. మీ లక్ష్మీ రావు చాలా హడావిడిగా ఉన్నా. హ్యాపీ జర్నీ చెప్పండి అందరూ.